Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 354 points down ay 71,731 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 82 పాయింట్స్ డౌన్ ay 21,772 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 145 పాయింట్స్ డౌన్ ay 45,826 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ లో కొంత అటు ఇటుగా కొంత రేంజ్ బౌండ్ లో మార్కెట్స్ ఉంటున్నట్టు కనిపిస్తున్నా తర్వాత 2 o'clock నుంచి పర్టికులర్ గా నిఫ్టీ నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా కరెక్ట్ అయి డే లో దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మన మార్కెట్స్ అని కాదు కానీ ఎంటైర్ ఏషియన్ మార్కెట్స్ ని కూడా ప్రభావితం చేసింది చైనీస్ మార్కెట్. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒకానొక పాయింట్ లో చైనాకు సంబంధించిన మెయిన్ ఇండెక్స్ కాదు స్మాల్ క్యాప్ అండ్ ఇతర ఇండెక్స్ అన్ని కూడా 8%, 5%, 4% దగ్గరగా ఎలా ఎంత పర్సెంట్ కరెక్ట్ అన్నది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. బట్ లేటర్ మోస్ట్ ఆఫ్ ద ఇండెక్స్ అన్ని కూడా రికవర్ అయిపోయాయి, అలానే ఏం క్లోజ్ అవ్వలేదు. ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ ద ఇండెక్స్ అన్ని కూడా రికవర్ అయ్యాయి. అసలు ఎందుకు మరి చైనాలో అలాంటి అన్సర్టనిటీ? అక్కడ మార్కెట్ మ్యానిపులేషన్ అండ్ షార్ట్ సెల్లింగ్ రిలేటెడ్ గా చైనీస్ సెక్యూరిటీస్ రెగ్యులేటర్ వాళ్ళు స్ట్రాంగ్ మెజర్స్ ని తీసుకురానున్నారు, ఫైనాన్షియల్ క్రైమ్స్ ని ఆపనున్నారనేలా సండే మనకి మార్కెట్స్ లో స్పెక్యులేషన్ రన్ అయింది. అండ్ లేటర్ ఇవాళ మెయిన్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ ని పక్కన ఉంచితే మోస్ట్ ఆఫ్ ద ఇతర ఇండెక్స్ ని కూడా ఒక బిగ్ వే లో మనకి ఇవాల్టి ట్రేడింగ్ సెషన్ లో ఫాల్ అయితే అగైన్ రికవర్ అయితే అయ్యాయి. చైనీస్ మార్కెట్స్ ఒక వోలటాలిటీ అయితే పీక్స్ లో ఉంటుంది ఇవాళ, పర్టికులర్ గా స్మాల్ క్యాప్ స్పేస్ పరంగా. మేబీ దాని కారణంగా మన మార్కెట్స్ ఇవాళ వోలటైల్ గా ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. అండ్ మనం చాలా టైం బ్యాక్ నుంచి యుఎస్ కి అండ్ ఇరాన్ బ్యాక్ చేస్తున్న హౌతీస్ రిలేటెడ్ గా జరుగుతున్న అన్సర్టనిటీ మాట్లాడుకుంటున్నాం కదా. ఫర్దర్ గా పొటెన్షియల్ గా ఇదేమైనా పెద్దదవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇది ఇంకా కీ అప్డేట్స్ గా మార్కెట్స్ అయితే తీసుకోవట్లేదు. బికాస్ యుఎస్ వాళ్ళు పోరాడుతున్నది పెద్ద కంట్రీతోనే కాదు, ఒక చిన్న కంట్రీ బ్యాక్ చేస్తున్న ఒక చిన్న మిలిటెంట్ గ్రూప్ తో. కాబట్టి మేబీ ఇది ఒక పొటెన్షియల్ ట్రిగ్గర్ గా మార్కెట్ చూడట్లేదేమో. కంటిన్యూస్ గా వీళ్ళిద్దరి మధ్యలో రెసిస్టెన్స్ అయితే డెవలప్ అవుతూ ఉంది. అండ్ ఈవెన్ మీరు మార్నింగ్ ఓపెనింగ్ నుంచి నిఫ్టీ ఒక యాక్టివిటీని గమనించిన ఓపెనింగ్ దగ్గర నుంచి ఈ ఇంపార్టెంట్ 30 పాయింట్ జోన్ దగ్గరే ఆఫ్టర్నూన్ వరకు కన్సాలిడేట్ అయ్యి అక్కడి నుంచి కరెక్ట్ అవుతుండడం. ఓవరాల్ యాక్టివిటీ ఫ్రమ్ డే స్టార్టింగ్ నుంచి కూడా వీకర్ నోట్ తోనే ఉంది. ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ ఉన్న డేటా పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ డేట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్ డేస్ లో కూడా చాలా సార్లు మెన్షన్ చేశాను, బట్ ఈసారి అయితే కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాలనుకుంటున్నాను. February 8th ఆర్బీఐ మీటింగ్ మనకి పాలసీ ఉంటుంది. ఇది కొంత ప్రాముఖ్యత మీన్స్ కొంత ఇంపార్టెన్స్ తో ఉంటది. బికాస్ బడ్జెట్ మనకేం ఫుల్ బడ్జెట్ కాదు, ఫుల్ బడ్జెట్ మనకి నెక్స్ట్ వస్తుంది కొన్ని నెలల్లో. బట్ ఇన్ టర్మ్ బడ్జెట్ అవుతున్నా ఆఫ్టర్ బడ్జెట్ వచ్చే ప్రతి ఆర్బీఐ మీటింగ్ కూడా మనకి కీలకంగా ఉంటుంది అండ్ కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ ఉంటూ ఉంటాయి. ఈవెన్ ఈసారి అది ఫుల్ బడ్జెట్ కాకపోతున్నా ప్రతిసారి లాగే ఈసారి కూడా ఇంపార్టెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొత్త మెజర్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో పేటిఎం రిలేటెడ్ గా కూడా ఇష్యూ కొనసాగుతుంది. బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి ఈ పేమెంట్ బ్యాంక్స్ పరంగా కూడా ఏదైనా ఇంపార్టెంట్ మెజర్స్ కానీ ఆర్ అనౌన్స్మెంట్స్ కానీ ఆర్బీఐ గవర్నర్ గారు ఆర్ వాళ్ళ స్టాఫ్ చేస్తున్నట్లయితే అది కూడా ఫైనాన్షియల్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి February 8th మార్కెట్స్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి కూడా ఆ రోజు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ థర్స్డే ఎక్స్పైరీ ప్లస్ ఈవెంట్, అది కూడా మార్కెట్ టైం లో వచ్చే ఈవెంట్ మార్కెట్ ని చాలా వోల్టైల్ గా ఉంచుతుంది. కాబట్టి మీరు గమనించండి, ఆ ఈవెంట్ కి దగ్గర అవుతుండే కొద్దీ ఇవాళ కూడా విక్స్ పెరిగింది ఆల్మోస్ట్ 6% దగ్గరగా. సో నాకు తెలిసి ఒక ప్రామినెంట్ ఈవెంట్ గానే మార్కెట్ చూస్తున్నట్లయితే అర్థమవుతుంది. కాబట్టి February 8th ఎవరెవరైతే మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్నారో మస్ట్ అండ్ షుడ్ గా స్టాప్ లాసెస్ ఇంకా అయితే హెడ్జెస్ పెట్టుకొని మాత్రమే మార్కెట్ లో ఉండాలి. ఆర్ ఎల్స్ మార్కెట్ లో ఈవెంట్ సైడ్ అయిపోయిన తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చి తర్వాత మీ యాక్టివిటీని చేయొచ్చు. బట్ ఎగ్జాక్ట్లీ అట్ దట్ పాయింట్ మార్కెట్ లో హై స్వింగ్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందన్న విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ కమింగ్ టు మార్కెట్ యాక్టివిటీ, ఫ్రైడే మార్కెట్ ఆల్ టైమ్ హైస్, న్యూ ఆల్ టైమ్ హైస్ యాక్చువల్లీ 21,127 అరౌండ్ వరకు వెళ్ళింది. ప్రీవియస్ గా 21,124 ఆర్ 21,125 వరకే. ఈసారి కొత్త ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేశాక ఒక షార్ప్ రివర్సల్ అయితే నిఫ్టీలో కనిపించింది. బట్ గుర్తుంచుకోవాల్సింది నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళింది, కానీ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా 6% లోయర్ సైడ్ ఉంది. నేను అనుకుంటున్నది ప్రెసెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ కొనసాగుతుంది. కాబట్టి హెచ్డిఎఫ్సి వెయిటేజ్ ని నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో తగ్గిస్తూ దాని ప్లేస్ లోకి ఆ వెయిటేజ్ ని ఇతర వాటికి షిఫ్ట్ చేస్తూ పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీలో ప్రాబబుల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ యాక్సిస్ బ్యాంక్ కి వెయిటేజ్ ని ఇంక్రీజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందేమో అని ఫ్యూచర్ లో. ఇఫ్ అలా జరుగుతూ ఉంటే ఆర్ ఈవెన్ అది జరుగుతుందన్న మార్కెట్ స్పెక్యులేషన్స్ కూడా ఏ స్టాక్స్ కి అయితే వెయిటేజ్ పెరుగుతుందో వాటికి ఫర్దర్ బూస్ట్ ని అండ్ అప్ సైడ్ సెంటిమెంట్ ని ఇస్తాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఈ వెయిటేజ్ అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కూడా కమింగ్ డేస్ లో వస్తున్న అప్డేట్స్ కి మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ స్టాక్స్ రియాక్ట్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ రియాక్ట్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కమింగ్ టు మార్కెట్ యాక్టివిటీ బిలో 21,750 నేను ఏ రకంగానూ మార్కెట్ ని నెగిటివ్ గా చూడట్లేదు. ఇవాళ అరౌండ్ నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఫాల్ అయింది, కానీ అది ఏ రీజన్ తోనో మనకు తెలియదు. దాని బ్యాక్ మేబీ ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గా ఉన్నారా, చైనాలో ఉన్న అన్సర్టనిటీయా? బికాస్ యుఎస్ లో ఎలాంటి అన్సర్టనిటీ లేదు. యుఎస్ లో మార్కెట్స్ రికార్డ్ హైస్ ని కొడుతూనే ఉన్నాయి. ఈవెన్
లాస్ట్ ట్రేడింగ్ సెషన్స్ లో కూడా యూఎస్ మార్కెట్స్ రికార్డ్ హైస్ లోనే క్లోజ్ అయ్యాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయని నేను చెప్పకుండా అక్కడ కొన్ని నెగిటివ్ డేటా పాయింట్స్ ఉన్నాయి, చెప్తాను ఒక్కొక్కటిగా. అది నేను చెప్పాను అనుకోండి, దాని కారణంగా మార్కెట్ ని మనం ఇక్కడ నెగిటివ్ చూస్తాం. కానీ అక్కడ నెగిటివ్ పాయింట్స్ ఉంటున్నా అక్కడ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ లో క్లోజ్ అవుతున్నాయని మనం గుర్తుంచుకుంటే ఆ డేటా పాయింట్స్ అక్కడ మార్కెట్స్ పట్టించుకున్నప్పుడు అక్కడ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మన మార్కెట్స్ ఆ డేటా పాయింట్స్ కి కోరిలేట్ అవ్వవు అన్న క్లారిటీ మనకు వస్తుంది. అక్కడ ఏం డేటా పాయింట్స్ ఉన్నాయి నెగిటివ్ గా ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ అక్కడ జాబ్స్ డేటా వచ్చింది. ఎక్సెప్షనలీ మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూ వచ్చింది. 350K అంటే 3,50,000 జాబ్స్ దగ్గరగా యాడ్ అయ్యాయి. లాస్ట్ చాలా టైమ్స్ నుంచి చూస్తున్నాను, జనవరి అండ్ ప్రీవియస్ మంత్స్ లో కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ ఆల్మోస్ట్ డబుల్ జాబ్స్ దగ్గరగా యాడ్ అయిపోతున్నాయి. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా 3.7% లోయెస్ట్ లెవెల్స్ లో ఉంటుంది. అండ్ యావరేజ్ హవర్లీ ఎర్నింగ్స్ కూడా, ఈ మూడు ఫ్యాక్టర్స్ లో కూడా ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఆర్ సంపాదిస్తున్న వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గుతున్నట్లయితే కనిపించలేదు. అండ్ దీని తర్వాత కొన్ని ఛానల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో ఫెడ్ చైర్మన్ పవల్ గారు అంత ఈజీగా వడ్డీ రేట్లను కట్ చేసే డెసిషన్ ప్రెసెంట్ ఇంత స్ట్రాంగ్ ఎకానమీలో తీసుకోవడం కొంత కష్టంగా ఉందనేలా తను CBS ఛానల్ కి ఇచ్చిన 60-minute ఇంటర్వ్యూలో తను చెప్పారు. దీన్ని బట్టి నాకు ఒకటే అర్థం అవుతుంది, అప్కమింగ్ డేస్ లో రేట్ హైక్స్ ఉండవు, బట్ కట్స్ కూడా అంత ఈజీగా కనిపించవని. హోల్డ్ ఏదైతే మనకు వడ్డీ రేట్లు పెంచారో అది అలానే మెయింటైన్ అవుతూ ఫర్దర్ గా మార్కెట్ లో ఆ వడ్డీ రేట్లు కొనసాగడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మార్చ్ లో అయితే మనకి హైక్ ఉండదు అనే విషయం మార్కెట్స్ అయితే డైజెస్ట్ చేసుకున్నాయి. అండ్ ఈవెన్ ఇతర ఫెడ్ మెంబర్స్ కూడా సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందనే మేము అనుకున్నాం. కానీ ప్రెసెంట్ ఉంటున్న స్ట్రాంగ్ ఎకనామిక్ డేటా, జాబ్స్ డేటా అనుకున్నాం చూసారా, చాలా స్ట్రాంగ్ గా ఉంటుండడం, ఎవరి స్పెండింగ్ పవర్ ఇంపాక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఈవెన్ ఇంతలా వడ్డీ రేట్లు పెంచుతున్నా ఎవ్వరు అసలు కేర్ కూడా లేదు. ఇక్కడ నా మీనింగ్ కేర్ కూడా లేదు అంటే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఎకానమీ ఇంపాక్ట్ అవ్వాలి, కానీ ఎక్కడ అసలు 1% కూడా అది యుఎస్ ఎకానమీలో కనిపించకపోతుండడం. ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి పరంగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ పరంగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్లీ ఎర్నింగ్ యావరేజ్ కూడా ఎక్కడ డిక్రీజ్ అవ్వకుండా అంత స్ట్రాంగ్ గా ఉండేసరికి అంత ఈజీగా వడ్డీ రేట్లు కట్ చేసే డెసిషన్ తీసుకోవనేలా కొంత టైం వెయిట్ చేసి డేటా మాకు 2% కి ఇన్ఫ్లేషన్ వస్తుందనే ఒక క్లారిటీ వచ్చాకే ఈ స్టెప్ తీసుకుంటారనేలా ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి అయితే కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆఫ్టర్ ఈ స్టేట్మెంట్స్ అక్కడ 10-year బాండ్ డీల్స్ ని మీరు గమనిస్తే 14 basis points పెరిగి 4.02% కి వెళ్ళింది. డాలర్ ఇండెక్స్ కూడా 0.8% దగ్గరగా పెరిగి 104 వరకు డాలర్ స్ట్రాంగ్ అయింది. ఇవి యాక్చువల్లీ మార్కెట్స్ కి నెగిటివ్. ఒకవేళ అక్కడ యూఎస్ మార్కెట్స్ కానీ ఫాలో అంటే ఇది కూడా మన మార్కెట్స్ కి లింక్ చేసి ఉండొచ్చు, కానీ అక్కడ అలా జరగలేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ కి ఈక్విటీ మార్కెట్స్, అక్కడ మార్కెట్స్ ఎటువంటి రెస్పాన్స్ ని కూడా ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ పాజిటివ్ గా ఆల్ టైమ్ హైస్ దగ్గరే క్లోజ్ అయ్యాయి. కాబట్టి వీటి కారణంగా ఇవాళ మార్కెట్ ఫాల్ ని మనం చూడడం సరికాదు. ఏషియన్ మార్కెట్స్ కొంత డిస్టర్బ్డ్ గా ఉన్నాయి. అండ్ మేబీ సెకండ్ హాఫ్ లో FIS రిలేటెడ్ గా సెల్లింగ్ కొంత ఇంటెన్సిఫై అయ్యిండొచ్చు అనుకుంటున్నాను. సో ఒకవేళ సెకండ్ హాఫ్ లో FIS ఇంటెన్సిటీ ఎక్కువ అయితే ఇవాళ FIDI డేటాలో FIS దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ సెల్ నెంబర్ మనకి కనిపించాలి. మార్కెట్ ఎటు వెళ్తున్నా PSU స్టాక్స్ మాత్రం వాటి పరుగుని ఆపట్లేదు. ఇవాళ పెరిగిన PSU స్టాక్స్ యొక్క లిస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. చాలా వరకు PSU స్టాక్స్ బాగానే పెరిగాయి. ఎస్, సెకండ్ హాఫ్ లో కొంత కరెక్ట్ అయ్యాయి. మీరు చూస్తున్న పర్సెంటేజ్ క్లోజింగ్ ది కాదు, ఒక పాయింట్ లో తీసిన స్క్రీన్ షాట్ ది. బట్ ఇది చూపించడానికి ప్రధాన కారణం స్టిల్ ఇంకా ఈ మార్కెట్ లో PSU స్టాక్స్ ఒక ట్రెండ్ అరా హవా కొనసాగుతూనే ఉంది. ఈవెన్ మార్కెట్ లో లార్జ్ క్యాప్ స్ట్రగుల్ అవుతున్నా PSU స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ని పర్సనల్ గా నేను ఎలా అబ్జర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నేనైతే మార్కెట్స్ ని బులిష్ గానే చూస్తున్నాను. 21,750 అబౌవ్ ఉంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ కే వెళ్తుందని పర్సనల్ ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాను. బట్ ఈసారి ఇది లీడ్ చేసేది, గతంలో నేను ఎక్స్పెక్టేషన్స్ బ్యాంకింగ్ స్టాక్స్ మీద పెట్టుకున్నాను, బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేస్తుందని. బట్ అక్కడ నాకు వీక్నెస్ కనిపిస్తుంది కాబట్టి నేను నిఫ్టీని నెక్స్ట్ లీడ్ చేసే వాటిల్లో ఆల్ టైమ్ హైస్ తీసుకెళ్లి అక్కడి నుంచి కూడా 22,500 వరకు, 22,500 వరకు ఓవరాల్ మార్కెట్ ని బులిష్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ బులిష్నెస్ లో ప్రధానంగా ఫ్రంట్ ఉండి మార్కెట్ ని అప్ సైడ్ కి తీసుకువెళ్లే క్యాండిడేట్ గా నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ ని చూస్తున్నాను. నిఫ్టీ పరంగా, బ్యాంకింగ్ స్పేస్ పరంగా మాత్రం HDFC లేచి పరిగెత్తంది. బ్యాంక్ నిఫ్టీలో ఉంటున్న హెవీ వెయిటేజ్ కి మిగిలిన స్టాక్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మంచి గెయిన్స్ తోనే ఉన్నాయి కాబట్టి HDFC మాత్రమే అంతలా ఫాలో అయింది. కాబట్టి ఇతర బ్యాంకింగ్ స్టాక్స్ ఈవెన్ సపోర్ట్ చేస్తున్న HDFC బ్యాంక్ చేతులు కలపకపోతే బ్యాంకింగ్ స్పేస్ పరంగా స్ట్రెంగ్త్ ఆర్ బులిష్నెస్ ని ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి అప్కమింగ్ డేస్ లో నిఫ్టీ ర్యాలీ బ్యాక్ బ్యాంక్స్ కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ ని ప్రధానంగా చూస్తున్నాను. సెట్ బిఫోర్ బిలో 21,750 మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్స్ ని బులిష్ గానే చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, మార్కెట్ లో ఎలాంటి కంపారిజన్ జరుగుతుందో ఫస్ట్ ఒకసారి చూపిస్తాను. దీని గురించి ఎంటైర్ అనాలిసిస్, పేటిఎం అనాలిసిస్ ఎండ్ లో మాట్లాడతాను.
పేటిఎం స్టాక్ లాస్ట్ 1 మంత్ లో ఎంత ఫాల్ అయింది స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ అదే లాస్ట్ 1 మంత్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎంత పెరిగింది. అండ్ ఇప్పుడు పేటిఎం కి సంబంధించిన వాలెట్ బిజినెస్ ని అమ్మకానికి పేటిఎం వాళ్ళు పెడుతున్నారు, అది కొనడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ జియో ఫైనాన్షియల్స్ వాళ్ళు పోటీ పడుతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం ఆర్ అంబానీ రిలేటెడ్ గా లబ్ధి చేకూర్చడానికి పేటిఎం రిలేటెడ్ గా ఇలా అటాక్ జరుగుతుందనేలా మనకి చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే పేటిఎం వాలెట్ బిజినెస్ ని అంబానీ గారికి సంబంధించిన జియో ఫైనాన్షియల్ కంపెనీ కొనబోతుందనేలా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అదే అప్డేట్. కాబట్టి వాళ్ళ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ కూడా 15% పెరిగినట్లు మనం ఈ స్పెక్యులేషన్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు కొంటున్నారా కొనట్లేదా అనేది పక్కన ఉంచితే పేటిఎం రిలేటెడ్ గా లాస్ట్ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. అందులో ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వద్దాం. అందులో ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తంలో కూడా సర్క్యులేట్ అవుతున్నది ఆర్బీఐ వాళ్ళు ఇంతలా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి ప్రధాన కారణం పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ లో చాలా వరకు ఇల్లీగల్ యాక్టివిటీ, పర్టికులర్ గా మనీ లాండరింగ్ యాక్టివిటీ జరిగిందనేలా ఆరోపణలు అయితే ప్రెసెంట్ పేటిఎం వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఒక్క పాన్ కార్డ్ తో 1000 అకౌంట్స్ దగ్గరగా క్రియేట్ చేసి కొన్ని కోట్లలోనే ట్రాన్సాక్షన్ చేశారని, అది ఆర్బీఐ రూల్స్ కి విరుద్ధంగా జరిగిందని. బికాస్ ఈవెన్ పాన్ కార్డ్ తో యాక్టివేట్ అయిన అకౌంట్ కూడా ఒక సర్టైన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్స్ ని ఫాలో అవ్వకుండా ఆర్బీఐకి అది రిపోర్ట్ చేయకుండా ఆర్బీఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇవన్నీ బయటపడుతూ ఉండడం. అండ్ ఒక పాన్ కార్డ్ కి 1000 అకౌంట్స్ లింక్ చేసే యాక్టివిటీని చేస్తూ ఉండడం. ఇవే కాదు, వ్యాలెట్ యాక్టివిటీలో కూడా అవుట్ ఆఫ్ 35 crore వ్యాలెట్స్ 31 crore దగ్గరగా వ్యాలెట్స్ ఇన్యాక్టివ్ అని, రిమైనింగ్ 4 crore మాత్రమే యాక్టివ్ అని, ఇలా మల్టిపుల్ స్పెక్యులేషన్స్ పేటిఎం రిలేటెడ్ గా రీసెంట్ డేస్ లో అప్డేట్ అయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా పేటిఎం అండ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా సోదాలు నిర్వహిస్తున్నారని ఇలా మార్కెట్ లో ఫుల్ ఆఫ్ స్పెక్యులేషన్. బట్ తర్వాత పేటిఎం వాళ్ళు క్లారిఫై చేశారు, ఎటువంటి ఈడీ ప్రోబ్ మీన్స్ ఎటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్ ని కూడా ఎదుర్కోవట్లేదని, జస్ట్ ఆర్బీఐ దగ్గర నుంచి మాత్రమే వాళ్ళు ఇప్పటి వరకు అఫీషియల్ గా అప్డేట్ ని ఎదుర్కొన్నారని. అండ్ ఏదైతే ఇందాక స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నామో యాంటీ మనీ లాండరింగ్ యాక్టివిటీస్, అయితే పెద్ద మొత్తంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ త్రూ పేటిఎం జరిగాయనేలా వస్తున్న వార్తలు ఉన్నాయో అవన్నీ స్పెక్యులేటివ్ అనే, అవన్నీ అవాస్తవాలనేలా పేటిఎం వాళ్ళు క్లారిఫికేషన్ ని కూడా ఇచ్చారు. బట్ స్టిల్ మార్కెట్ 10% లోయర్ సర్కిట్ లో స్టాక్ ని పెట్టింది. వి డోంట్ నో ఏది నిజం ఏది అబద్ధం అని. మార్కెట్ లో స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, అవన్నీ నిజాలు కాదని పేటిఎం వాళ్ళు అంటున్నారు. చూడాలి ఫర్దర్ గా ఆర్బీఐ ఇన్వెస్టిగేషన్ లో కానీ ఆర్ మేబీ ఇంకేదైనా ఇతర ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయి పేటిఎం వాళ్ళు తప్పు చేశారా లేదా అని ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తే వీటన్నిటికీ కూడా ఎండ్ పడుతుంది. బట్ మార్కెట్ లో హైలీ సర్క్యులేట్ అవుతున్న 1 పాన్ కార్డ్ తో 1000 అకౌంట్స్ లింక్ అయ్యాన దాని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ ఇచ్చుంటే బాగుండు. బికాస్ దాని కారణంగానే ఇలా మనీ లాండరింగ్ యాక్టివిటీ జరుగుతుందని ఇలా మార్కెట్ లో ఒక హ్యూజ్ స్పెక్యులేషన్ అయితే రన్ అయింది. ఇదిలా ఉంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మోర్గన్ స్టాన్లే ఏషియా పీటీ వాళ్ళు పేటిఎం రిలేటెడ్ గా 50 లక్షల షేర్ల దగ్గరగా 487 రూపీ 20 పైస్ ఈ ప్రైస్ పెట్టి ఈచ్ షేర్ ని 50 lakh షేర్స్ అంటే సుమారుగా 243.6 crores పెట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. అది త్రూ ఓపెన్ మార్కెట్. అండ్ ద సేమ్ డే మోర్గన్ స్టాన్లే వాళ్ళు పేటిఎం రిలేటెడ్ గా ఒక రీసెర్చ్ రిపోర్ట్ ని ఇష్యూ చేస్తూ వాళ్ళ వాల్యుయేషన్స్ ప్రకారం పేటిఎం ఒక ప్రైస్ టార్గెట్ 555 రూపీస్ దగ్గరగా ఉండాలని, కాబట్టి ఇంట్రెన్సిక్ వాల్యూ ప్రకారం ప్రెసెంట్ పేటిఎం స్టాక్ అట్రాక్టివ్ గా కనిపిస్తుందనేలా వాళ్ళ ఎస్టిమేట్స్ ని రెడ్యూస్ చేసుకున్నారు. బట్ ప్రెసెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ అట్రాక్టివ్ గా ఉందని ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ వాళ్ళు కూడా 50 lakh షేర్స్ దగ్గరగా కొంటూ ఉండడం కొంత ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీని తీసుకొస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఉన్న స్పెక్యులేషన్స్ మామూలు స్పెక్యులేషన్స్ కాదు. ఒక పాన్ కార్డ్ తో 1000 అకౌంట్ల దగ్గరగా రన్ చేశారు, కొన్ని కోట్లలో మనీ లాండరింగ్ జరిగింది. దీనికి ఈడీ వాళ్ళు కూడా ముందుకు వస్తారు, ఈడీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ ఫుల్ ఆఫ్ నెగిటివిటీ స్టాక్ అనదర్ 10% ఫాల్ అయింది. అండ్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా అంబానీ గారి కోసమే ఆర్బీఐ వాళ్ళు ఈ స్టెప్ తీసుకున్నారని. ఫ్రెండ్స్ బిలీవ్ మీ, ఆర్బీఐ యాజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ వరల్డ్ లోనే ఉంటున్న అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కంటే ద బెస్ట్ సెంట్రల్ బ్యాంక్ అని అనుకోవాలి. బికాస్ మంచిగా బ్యాంకింగ్ సెక్టర్ బాగా గ్రో అవుతున్నప్పుడు కూడా అంత గ్రోత్ అవసరం లేదు, పర్సనల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పరంగా అంత గ్రోత్ వద్దు అని వెనక్కి లాగింది. మోస్ట్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సిస్ ని అండ్ బ్యాంక్స్ ని వెనక్కి లాగింది ఆర్బీఐ వాళ్ళు. లిక్విడిటీ మెజర్స్ పరంగా, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ పరంగా, ఫారెన్సిక్ ఆడిట్ పరంగా ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయని మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ పరంగా స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకుంది. అది కూడా ప్రెసెంట్ ఉంటున్న ఆర్బీఐ గవర్నర్ గారు ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ పరంగా స్ట్రాంగ్ విజిలెన్స్ తోనే ఉంటున్నారు. కాబట్టి ఏ ఒక్కరి కోసమో ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నట్లు మనం చూడడానికి లేదు. అండ్ ఈవెన్ ముఖేష్ అంబానీ గారా లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ దీన్ని అక్వైర్ చేయబోతున్నారు వాలెట్ బిజినెస్ ని అనడంతో ఈ అప్డేట్స్ కూడా మనకి మార్కెట్స్ లోకి వచ్చాయి. పేటిఎం వాళ్ళు వాళ్ళ వాలెట్ బిజినెస్ ని సెల్ చేయలేరని, బికాస్ దీని రిలేటెడ్ గా
గా ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని, కాబట్టి అంత ఈజీగా వాళ్ళ వ్యాలెట్ బిజినెస్ ని ఇంకొకరికి సెల్ చేయడానికి కుదరదనేలా కూడా స్పెక్యులేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఫైనలీ ఎంటైర్ ఆస్పెక్ట్ లో జియో వాళ్ళు ఇది కొనబోతున్నారనే స్పెక్యులేషన్స్ తో మాత్రం జియో ఫైనాన్షియల్ స్టాక్ అయితే మంచిగా పెరిగింది. పేటిఎం మాత్రం వస్తున్న అన్నెసరీ స్పెక్యులేషన్స్ తో స్టాక్ ఇవాళ ఇంతలా ఫాల్ అయింది. స్పెక్యులేషన్స్ పర్టికులర్ గా స్టాక్స్ పరంగా మంచిది కాదు. ఏదో ఒక కంక్లూజన్, అది గుడ్ ఆర్ బ్యాడ్, మార్కెట్ కి ఆన్సర్ కావాలి, స్పెక్యులేషన్ కాదు. అదే either ఆర్బీఐ వాళ్ళు కానీ ఆర్ పేటిఎం వాళ్ళు కానీ ఫైనల్ ఎవరో ఒకరు జరిగిన తప్పు ఇది, ఇంతకు మించి మార్కెట్ లో ఉంటున్నవన్నీ అవాస్తవాలని ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం పేటిఎం షేర్ హోల్డర్స్ కి చాలా ఇంపార్టెంట్. లేదంటే రోజుకు ఒక వార్త ఇక్కడి నుంచి వచ్చిందని, అక్కడి ఈ సోర్సెస్ నుంచి అని, ఆ సోర్సెస్ నుంచి అని అన్నెసరీగా పేటిఎం రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఫైనలీ ఒక క్లారిఫికేషన్ అఫీషియల్ సోర్సెస్ దగ్గర నుంచి అట్లీస్ట్ పేటిఎం వాళ్ళైనా ఉంటున్న స్పెక్యులేషన్స్ ఇవన్నీ కాదు, నిజం కాదు, ఒక స్టాండర్డ్ అండ్ క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చుంటే బాగుండు. వాళ్ళు ఒక జనరల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇలా క్లారిటీ లేనంత వరకు స్టాక్ రిలేటెడ్ గా ఈ అన్సర్టనిటీ కొనసాగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రైడే చేస్తున్న వీడియోలోనే టాటా మోటార్స్ రిజల్ట్స్ సూపర్ గా ఉన్నాయి. రిజల్ట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడడానికి మెయిన్ ఆస్పెక్ట్స్ కూడా మనకి ఏం లేవు. ఈవెన్ ఆఫ్టర్ రిజల్ట్స్ జేఎల్ఆర్ రిలేటెడ్ గా వాళ్ళ గైడెన్స్ ని ఇంక్రీజ్ చేశారు. స్ట్రాంగ్ మేనేజ్మెంట్ కామెంటరీ కనిపిస్తూ ఉండడం అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ వాళ్ళ రేటింగ్స్ ని టాటా మోటార్స్ పరంగా పెంచాయి. మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఆఫ్టర్ గుడ్ నెంబర్స్ అండ్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ కామెంటరీ, మోర్గన్ స్టాన్లే వాళ్ళ టార్గెట్ ని 1013 గాను, జెఫ్రీస్ వాళ్ళు 1100 గాను, హెచ్ఎస్బిసి వాళ్ళు 920 అండ్ గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు 960 వీళ్ళందరూ కూడా బై రేటింగ్, ఓవర్ వెయిట్ అనే పాజిటివ్ థింగ్స్ ని షేర్ చేస్తూ ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ ఆఫ్టర్ నెంబర్స్, గుడ్ నెంబర్స్ అండ్ కామెంటరీ అండ్ రివైజ్డ్ అప్సైడ్ టార్గెట్ స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ యూపీఎల్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ డిజాస్టర్. ఓవరాల్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ నెంబర్స్ కంటే కూడా ఎక్కడ ఎక్కువ రాంగ్ జరిగింది, దాని వల్లే మనకి నెంబర్స్ ఇలా వీక్ గా ఉన్నాయి అండ్ స్టాక్ ఇవాళ ఇంతలా ఫాలో అయిందని దాని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ది వీళ్ళ ప్రైజింగ్. కెమికల్ కంపెనీస్ సెల్ చేస్తున్న కెమికల్స్ పరంగా ఆల్మోస్ట్ 24% దగ్గరగా ప్రైస్ ఎరోషన్ జరిగిందని అండ్ వాల్యూమ్స్ కూడా 5% దగ్గరగా డిక్లైన్ అయ్యాయని, డీ స్టాకింగ్ ఎక్కువ కనిపిస్తూ ఉండడం కారణంగా ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ ఈసారి ఇంతలా ఇంపాక్ట్ అయిందని, దాని కారణంగా వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా 121 డేస్ అంటే ఈసారి 155 డేస్ కి అది ఇంక్రీజ్ అయిందని అండ్ ఇప్పటి వరకు ఏదైతే నెగిటివ్ మనం మాట్లాడుకున్నామో అదంతా నెక్స్ట్ కమింగ్ 1-2 క్వార్టర్స్ లో కాదు, Q2 FY25 లో, సెకండ్ హాఫ్ ఆఫ్ FY25 లోనే అది క్లియర్ అవుతుంది, అట్లీస్ట్ నార్మల్ అవుతుందని ఇలా యూపీఎల్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అని కూడా వాళ్ళ టార్గెట్స్ ని కట్ చేసాయి. లోయెస్ట్ కేస్ లో 460 కూడా డౌన్ సైడ్ కి ఇస్తూ సెల్ రేటింగ్ ఇస్తూ ఉండేసరికి స్టాక్ ఇవాళ ఇంతలా ఫాలో అయింది. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 15 మెగావాట్ సోలార్ ప్లాంట్ రిలేటెడ్ గా ఏథర్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. కేవలం ఇదే కాదు, రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇవాళ మోస్ట్లీ అప్పర్ సర్క్యూట్ లోనే క్లోజ్ అయ్యాయి. వారే రెన్యూబుల్ టెక్నాలజీస్ కానివ్వండి అండ్ వీటన్నిటికి ఫైనాన్స్ చేస్తుండే ఐఆర్ఈడిఏ వాళ్ళు కానివ్వండి, మోస్ట్లీ ఎంటైర్ స్పేస్ లో ఇవాళ మనకి స్ట్రాంగ్ బజ్ అయితే నెలకొంది. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 25.58 crore విలువ చేసే ఆర్డర్ ఐఓసిఎల్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటు వీళ్ళు నెంబర్స్ ని కూడా పోస్ట్ చేశారు. మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ రెవెన్యూస్ క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రోత్ ఉండడం, సిగ్నిఫికెంట్ గా వీళ్ళ ప్రాఫిటబిలిటీ రైజ్ అయింది. గుడ్ నెంబర్స్, ఆర్డర్ గెలుచుకున్నారనేలా ప్రీవియస్ గా కూడా మనకి February 2 కూడా అప్డేట్ ఉంది కాబట్టి స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఎల్ఐసి గురించి మాట్లాడుకోవాలి. ఎల్ఐసి ని వరల్డ్ లోనే 23rd స్ట్రాంగ్ బ్రాండ్ గా రికగ్నైజ్ చేశారనేలా అండ్ ఇండియాలోంచి ఓన్లీ ఈ ఒక్క కంపెనీ మాత్రమే ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో రిప్రజెంట్ చేస్తూ గ్లోబల్ లోనే 23rd స్ట్రాంగెస్ట్ బ్రాండ్ గా ఎల్ఐసి నిలిచిందనేలా ఎల్ఐసి వాళ్ళు అఫీషియల్ గా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇవాళ ఎల్ఐసి ర్యాలీ అవుతుండడం, ఆల్ టైమ్ హైస్ ని ఎల్ఐసి స్టాక్ ప్రైస్ హిట్ చేస్తూ స్ట్రాంగ్ గా ఇవాళ స్టాక్ ప్రైస్ కూడా క్లోజ్ అయింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ కి అగేనెస్ట్ గా సోనీ వాళ్ళు ఎస్ఐఏసి లో సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ లో వేసిన పిటిషన్ కి అక్కడి కోర్ట్ నిరాకరించింది. జీ వాళ్ళు ఎన్సిఎల్టీ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మేము ఆపలేమని, అసలు అది వాళ్ళ జ్యూరిడిక్షన్ లోనే ఉండదని, కాబట్టి కేసుని మేము తీసుకోలేమనేలా ఎస్ఐఏసి వాళ్ళు సోనీకి అగేనెస్ట్ గా తీర్పునిచ్చారు. అయినా వదిలిపెట్టాం, దీన్ని ఫర్దర్ గా ఫుల్ ఎస్ఐఏసి ట్రిబ్యునల్ లో జీ ఎంటర్టైన్మెంట్ కి అగేనెస్ట్ గా దీన్ని మీకు తీసుకువెళ్లి, బికాస్ $90 million దగ్గరగా డబ్బులు అడుగుతున్నారు జీ ఎంటర్టైన్మెంట్ ని సోనీ వాళ్ళు, దాన్ని ఫర్దర్ గా మేము ముందుకు తీసుకువెళ్తాం అనేలా సోనీ వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. బట్ ప్రెసెంట్ అయితే జీ వాళ్ళకి పాజిటివ్ గా ఎస్ఐఏసి వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్మ్ రిలీఫ్ అయితే దొరికింది. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే ఫ్రైడే అరబిందో ఫార్మాలో ఒక బిగ్ ఫాల్ కనిపించింది. ఈవెన్ మార్కెట్ అనాలిసిస్ దాంట్లో కూడా నేను మీకు చెప్పాను, మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ ప్రకారం
ప్రకారం వీళ్ళ యూజియా ప్లాంట్ 3 లో ఇన్స్పెక్షన్ జరుగుతూ ఆ ఇన్స్పెక్షన్ అవుట్కమ్ కూడా నెగిటివ్ గా ఉంటుందని మార్కెట్ లో అప్డేట్స్ అయితే వచ్చాయని అనుకున్నట్లే జరిగింది. 9 అబ్జర్వేషన్స్ జనవరి 22 టు ఫిబ్రవరి 2 చేసిన యూఎస్ఎఫ్డే ఇన్స్పెక్షన్ లో 9 అబ్జర్వేషన్స్ యూఎస్ఎఫ్డే వాళ్ళు ఇచ్చారని, దీని కారణంగా కొన్ని లైన్స్ ని కూడా టెంపరీగా ఆపుతున్నట్టు, ప్రొడక్షన్ లైన్స్ ని ఆపుతున్నట్లు అరబిందో ఫార్మా వాళ్ళు అప్డేట్ చేస్తుండడం ఫర్దర్ గా ఇవాళ కూడా 4% దగ్గరగా స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. ఈ ప్లాంట్ ఒక ఇంపార్టెన్స్ నేను మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను. అక్కడ ఇంజెక్టబుల్స్ అండ్ ఆప్థాలమిక్స్ తయారవుతుంటాయి. లైక్ ఐస్ లో వేసుకునేవి అండ్ ఇంజెక్టబుల్స్ బాడీలోకి వేసుకునే డ్రగ్స్ అక్కడ తయారు చేస్తారు. విత్ హైయెస్ట్ స్టెరిలిటీ ఉండాలి అలాంటి వాటికి. చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 105 డ్రగ్స్ దగ్గరగా యూఎస్ కంటే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అండ్ 31 డ్రగ్స్ దగ్గరగా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరిగిన ఇన్స్పెక్షన్ అవుట్కమ్ అనేది ఈ డ్రగ్స్ మీద, వాటి బిజినెస్ మీద పడుతుంది కాబట్టి బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది మార్కెట్ ముందుగానే భావిస్తూ స్టాక్ ఇవాళ ఇలా ఫాల్ అయ్యింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బానే వచ్చింది కానీ డిపాజిట్స్ 9 క్వార్టర్ లోలో వచ్చాయి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా కాంట్రాక్ట్ అవుతూ రీసెంట్ క్వార్టర్స్ లోనే లోయెస్ట్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తూ ఉండడం. డిపాజిట్స్ తగ్గాయి 9 క్వార్టర్ లో 0.6% దగ్గరగా గ్రోత్ ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా ఫాలో అవుతూ ఉండడం. ఈవెన్ అసెట్ క్వాలిటీ బెస్ట్ గా 9 ఇయర్స్ బెస్ట్ గా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నా ఆపరేషనల్ నెంబర్స్ వీక్ గా ఉంటుండడం స్టాక్ ఇవాళ ఇలా డౌన్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 21,650 మీరు గతంలో చూస్తే కొంత ఇంపార్టెంట్ సపోర్ట్ గా మనకి యాక్ట్ చేసింది. ఇక్కడ నుంచి టాప్ సైడ్ ఇమీడియట్ గా 21,800 అండ్ 21,850 50 పాయింట్ జోన్. నిన్న కూడా మనకి ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్ లో కూడా ఇంపార్టెంట్ గానే ప్లే అయింది. ఒకవేళ ఈ 2 లెవెల్స్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తుంటే ఇవాళ ఫేస్ చేసిన లెవెల్ 21,970 అరౌండ్ మార్కెట్స్ కి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 45,650 అండ్ అబౌవ్ 45,970 అండ్ అబౌవ్ 46,135 అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్. ఎస్ ఇవాళ మార్కెట్ కన్సాలిడేట్ కొంత ఫాల్ అయినట్లే కనిపిస్తుంది కానీ నేను స్టిల్ మార్కెట్ ఉంటున్న లెవెల్స్ ని బట్టి బులిష్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ 750 బిలో కానీ క్లోజింగ్ జరిగితే దెన్ అప్పుడు రేంజ్ గురించి డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ మార్కెట్ ఒక డైరెక్షనల్ ట్రెండ్ తీసుకుంటుందని ఒక వ్యూ తోనే ఉన్నాను కాబట్టి మార్కెట్ రేంజ్ ని డిస్కస్ చేయట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.